నువ్వు కూడా పిరమిడ్ స్కీమ్ ఒక స్కామ్ లో పడకుండా ఉండాలి అంటే ఈ రియల్లీ లాస్ట్ వరకు చూడు 4 పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ అయితే జెన్యూన్ కంపెనీస్ లైక్ వెస్టీజ్ అండ్ అయితే పిరమిడ్ స్కీమ్స్ కి డిఫరెన్స్ అంటే నేను ఈ రోజు మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ నేను చెప్పను, డైరెక్ట్ గా మనం చాట్ జీపీటీని అడుగుదాం. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. అయితే డైరెక్ట్ గా చాట్ జీపీటీ క్వశ్చన్ అడిగాను నేను, డిఫరెన్స్ బిట్వీన్ వెస్టీజ్ అండ్ పిరమిడ్ స్కీమ్స్ డిఫరెన్స్ ఏంటి. ఫస్ట్ థింగ్ అయితే 4 పాయింట్స్ షేర్ చేసింది. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి గైస్, నేచర్. ఈ బిజినెస్ ఒక నేచర్ ఏంటంటే వెస్టీజ్ అనేది మెయిన్ లెజిటిమేట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కానీ గైడ్ లైన్స్ అని 2016 అండ్ 2021 లో వచ్చిన లాస్ అని ప్రాపర్ గా ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఇట్ సేల్స్ రియల్ ప్రొడక్ట్స్ లైక్ హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్, హోమ్ కేర్, డైలీ గూడ్స్ కానీ ఇలాంటివి సేల్ చేస్తారు. అండ్ జనరేట్స్ రెవెన్యూ త్రూ ప్రొడక్ట్ సేల్స్ వల్ల మాత్రమే. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మనీ అలైన్ చేస్తారు త్రూ ప్రొడక్ట్ సేల్స్ వల్ల మాత్రమే. బట్ పిరమిడ్ స్కీమ్స్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉండవు, సర్వీసెస్ ఏమి ఉండవు. ఓన్లీ పీపుల్ ని జాయిన్ చేయడం వల్ల మాత్రమే ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ ఎంట్రీ ఫీస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. ఎప్పుడైతే రిక్రూట్మెంట్ ఆగిపోయిందా అయితే కంపెనీ లాస్ లోకి వెళ్తుంది అండ్ కంపెనీ అయితే ఇస్తారు. సో అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ ఇన్కమ్. వీళ్ళ సోర్స్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే వెస్టీజ్ ది ఇన్కమ్ ఇస్ జనరేటెడ్ బై సెల్లింగ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ టు ద కన్స్యూమర్స్. అయితే లైక్ అన్ని కంపెనీస్ లాగే. అండ్ సెకండ్ ఇక్కడ ఇన్కమ్ కానీ బోనసెస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ప్రొడక్ట్ పర్చేస్ వల్ల మాత్రమే వస్తాయి. అండ్ నో జాయినింగ్ ఫీస్, ఓన్లీ ప్రొడక్ట్ పర్చేస్ వల్ల మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయగలం. బట్ పిరమిడ్ స్కీమ్ లో టోటలీ ఆపోజిట్. ఇక్కడ ప్రొడక్ట్స్ ఏముండవు అండ్ రిక్రూట్మెంట్ ఫీస్ మనం పే చేయాలి, మెంబర్షిప్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక కొన్నిసార్లు ప్రొడక్ట్స్ పెడతారు, ఎలా అవి కవర్ అప్ కోసం పెడతారు అనమాట. అవి మనం ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ గైస్, లీగల్ రికగ్నిషన్. వెస్టీజ్ అనేది ఐడిఎస్సి లో ఒక మెంబర్ అనమాట, అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఒక అసోసియేషన్ అది అయితే టోటల్ ఒక గవర్నమెంట్ పాలసీస్ కి అండ్ ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది. అండ్ టోటల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ టాక్సేషన్ మొత్తం ఫాలో అవుతుంది. అండ్ ఆపరేట్స్ మల్టిపుల్ కంట్రీస్ విత్ లీగల్ రిజిస్ట్రేషన్. బట్ పిరమిడ్ స్కీమ్ అనేది ఎప్పుడో బ్యాన్ అయిపోయింది 1978 యాక్ట్ ప్రకారంగా. అండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. ఫోర్త్ పాయింట్ అయితే వెస్టీజ్ ఒక మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ప్రొడక్ట్ సేల్స్ పైన, టీమ్ డెవలప్మెంట్ పైన అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంటుంది. అండ్ లైక్ ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ ప్రతి ఒక్క బిజినెస్ వీటి మీద ఫోకస్ చేస్తారు. సేమ్ లైక్ దట్ వెస్టీజ్ కూడా. అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్. అయితే ఇక్కడ సస్టైనబుల్ నెట్వర్క్ కావాలి, ప్రాపర్ కస్టమర్ బేస్ ఉండాలి, దానిపైన వీళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి. నాట్ అయితే ఈ రోజు నువ్వు స్టార్ట్ అవ్వు, నీకు నెక్స్ట్ ఒక 10 days లో లేదా నెక్స్ట్ ఒక 1 month లో నీకు లాక్స్ లో వచ్చేస్తాయి. నో, అలా ఇక్కడ ఏం జరగదు. బట్ పిరమిడ్ స్కీమ్ లో టోటలీ ఆపోజిట్. ఇక్కడ ఓన్లీ రిక్రూట్మెంట్ పైన మాత్రమే ఉంటుంది. జాయిన్ చేయించాలి, ప్రొడక్ట్ ఉండదు. అలా క్విక్ మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ఇక్కడ జెన్యూన్ ట్రైనింగ్ ఉండదు, కస్టమర్ బేస్ ఉండదు, సస్టైనబుల్ గ్రోత్ ఉండదు. ఇవి కొన్ని పాయింట్స్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ జెన్యూన్ కంపెనీస్ కి పిరమిడ్ స్కీమ్స్ కి తేడా ఏంటి అని. సో నాకు తెలుసు చాలా దగ్గర కొన్ని ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి గైస్. సింపుల్, అయితే హాస్పిటల్స్ లో ఫ్రాడ్ జరగట్లేదా? అయితే ఒక డాక్టర్ ఫ్రాడ్ చేశాడని చెప్పి ఇండియాలో ఉన్న అందరు డాక్టర్స్ ఫ్రాడేనా? ఒక పోలీస్ లంచం తీసుకొని దొరికాడు అని చెప్పి అయితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఫ్రాడేనా? అయితే కాదు కదా. కొంతమంది అలా చేస్తారు. అయితే సేమ్ లైక్ అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మనం ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్పుడు మనం ఎంటర్ అవ్వాలి, అప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, కాస్త అవేర్నెస్ పెంచండి పిరమిడ్ స్కీమ్స్ నుంచి కాస్త దూరంగా ఉండడానికి. అయితే ఫాలో అవ్వు. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.